హాయ్ అండి. ఈ రోజుకైతే 4000 సబ్స్క్రైబర్‌కి రీచ్ అయ్యామన్నమాట. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్లంతా చాలా బాగుండాలి, హెల్తీగా ఉండాలని నేనైతే ఇక్కడ రాగి ముద్ద చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ 1 ½ గ్లాసు రైస్‌ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసిన తర్వాత అలాగే 4:30 గ్లాసులు నీళ్లు పెట్టానన్నమాట ఎసురు. ఇక కాస్త సాల్ట్ వేసేసుకొని ఇక ఉడికిన తర్వాత మనము ఒక పొంగేలోపు పిండిని వేసేసుకోవాలన్నమాట. ఇక కాస్త ఉడికిన తర్వాత మనం పిండి అనేది కలిపేసుకోవాలి ముద్ద. కాస్త మగ్గిన తర్వాత ఇక చూడండి ఇలా ఉంటలు కట్టేసుకోవాలి. వేడి వేడి రాగి ముద్దలో ఇలా మేమైతే ఈ కర్రీ చేసుకున్నాం అనమాట. బీన్స్ కర్రీ సూపర్ ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక రాగి ముద్ద టిఫిన్కి అయితే ఇలా తింటా ఉన్నాం అనమాట. వీడియోలో అయితే బీన్స్ కర్రీ ఎలా చేశాను అనేది కూడా వీడియో వస్తుంది, చూసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. చాలా బాగుంది బీన్స్ కర్రీ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.